రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకనాడు కూడా వ్యవసాయం సాగునీటిపై రివ్యూ చేయలేదని నిరంజన్ రెడ్డి విమర్శించారు. 3.5 ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకొని మేము మొత్తం 80% చేసినామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ లేదంటే చెప్తామని కొడతామని మాట్లాడతారు. అసభ్యకరంగా మాట్లాడతారు. ఇంత ఇచ్చినాం ఇంత ఇస్తామని రోజువారీ ప్రకటన చేయడానికి చేత కాదు, కానీ ఇవ్వలేదని అడిగినటువంటి వాళ్ళను చాలా రోషంగా మాట్లాడి పరుషంగా మాట్లాడుతున్నారు. కరెంటు నీళ్ళు ఎనికే ఎందుకు చేతనే తెలియదు ప్రభుత్వానికి. గతంలో వరుసగా కరెంటు నీళ్ళని మేము ఎట్లా ఇవ్వగలిగినాం కేసీఆర్ ప్రభుత్వంలో? 100 రోజుల్లోపే అతలాకుతలం చేసేస్తారు మొత్తం. వ్యవసాయం అంటే అత్యంత ఆశతో సంతోషంగా అప్పటిదాకా భూములను వదిలిపెట్టిన రైతులు సైతం, పట్టణాలలో ఉండేటువంటి రైతులు సైతం తిరిగి వచ్చి గ్రామాలలో వ్యవసాయాన్ని చాలా ఆపేక్షగా చేసేటువంటి పరిస్థితి మేము కల్పిస్తే మళ్ళీ వ్యవసాయం అంటే మునుపటి రోజులు గుర్తుకు తెస్తున్నారు. దీని బదులు ఇంకేదైనా పని చేసుకొని బతుకుతున్నారు దేవుడా అనేటువంటి ఒక దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. నీళ్లు ఉన్న కాడికి ఉన్న నీళ్లను రిజర్వాయర్లలో ఏ మేరకు ఉంటే ఆ మేరకు ఈ మేరకు ఇస్తామని చెప్పి ముందే ప్రకటించమని చెప్తానంటే ఆనాడు ఎన్నికలైన వెనువెంటనే మేము చెప్పినాం. డిసెంబర్ 1st వీక్లో చెప్పినాం. ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే చెప్పినాం. యాసంగి స్టార్ట్ అవుతుంది, ఎంత మేరకు ఇస్తారు రైతులకు, ఆయా రిజర్వాయర్లలో ఉండేటువంటి నీళ్ళన్నీ చూసుకొని మీరు పద్ధతి ప్రకారంగా మీరు కాషన్ చేసి చెప్పండి అని చెప్పినాం. పట్టించుకోలే. రాజకీయాల మీద విద్వేషంగా గత ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధినేత మీద మాట్లాడడానికే పరిమితం అయిపోయినారు. ప్రణాళికాబద్ధంగా ఉన్న నీళ్లను హేతుబద్ధంగా ఎట్లా వాడుకుందాం అనేటువంటి దానికి ఒక్కనాడు కూడా సమీక్ష చేయలే ఈ ప్రభుత్వం. ప్రాజెక్టులు ఎత్తి గేట్లు ఎత్తి నీళ్ళు ఏమంటే అది చేత కాదంట, కానీ రాజకీయ గేట్లు ఎత్తి పార్టీలో అందరూ రావాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఎత్తంగానే మొత్తం జనం అంతా వచ్చేస్తారని మాట్లాడతారు. రాజకీయాల మీద ఉన్నటువంటి దృష్టి మక్కువ రైతాంగం మీద లేదు. అయిపోయినాయి కదా రాజకీయాలు, ఎన్నికలు అయిపోయా, మీ ప్రభుత్వం ఏర్పడే ఈ మళ్ళీ 5 ఏళ్లకు ఈ లోపల చేయాల్సిన పని ఎందుకు ఎన్నికైనరో ఆ పని చేయాలి కదా. మీ ప్రభుత్వం వచ్చేది ప్రజలకు సేవ చేయడానికి. ఈ రాష్ట్రంలో 58-60% మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. అంటే 2.5 కోట్ల పైచిలుకు మంది. వాళ్ళ జీవితాల పట్లనే మీకు పట్టింపు లేకపోతే మీరు ఏం చేస్తున్నట్లు? అసలు మీ నిర్వాహకం వల్ల నీళ్ళు లేని కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే మీరు ఈ పేపర్ ఆ పేపర్ అనేది కాదు, ఈ టీవీ ఆ టీవీ అనేది కాదు, అన్ని మాధ్యమాల్లో కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు అన్నిట్లలో కూడా జిల్లా ఎడిషన్స్ కానీ స్టేట్ ఎడిషన్స్ కానీ తీసుకుంటే రోజు అనేక వార్తలు. ఆవులకు మేతగా మారుతున్నటువంటి పంటలు, జీవాలకు మేతగా మారుతున్నటువంటి పంటలు, గంగమ్మ కోసం, గంగమ్మ జాడ కోసం మరింత లోతుకు బోర్లు, గతేడాది చెక్ డ్యాంల నిండా నీళ్లు, రైతులకు సమృద్ధిగా నీళ్లు, 7 దిక్కులేదు. పొలాలకు ఇప్పుడు ఉండేటువంటి పంటలను సంరక్షించుకోవాలని చెప్పి ట్యాంకర్లతో, నీటి ట్యాంకర్లతోనే రైతులు అవస్థలు పడి కష్టం చేసి పెంచుకున్న రైతు తన కళ్ళ ముందర పంట ఎండిపోతుంటే చూసి తట్టుకోలేడు. ఇంకా భారమైనా సరే అని చెప్పి పాపం ట్యాంకర్లు పెట్టుకొని నీళ్ళు తెచ్చి పంటలు ఎంతో కొంత కాపాడుకుందాం అనేటువంటి ప్రయాసపడుతున్నారు. అనేక చోట్ల కరెంటు లేక రోడ్లు ఎక్కుతున్నారు. ఆయన ఏం మాట్లాడినారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంటు? ఇప్పుడున్న నాయకులంతా ఏం మాట్లాడినరు? 10,000 ఏంటికి సరిపోతుంది, ఎకరాకు ఏంటికి సరిపోతుంది, 10,000 బిచ్చమిస్తున్నారా అని మాట్లాడినారు. మేము ఇప్పుడు ఏమంటున్నాం, మిమ్మల్ని రాజకీయం విమర్శిస్తలేం. మేము జిమ్మేదారి తెలిసిన వాళ్ళం, ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో పై దగ్గర పెట్టుకొని ఆలోచించి పనిచేసిన వాళ్ళం. ఏదైనా మాట్లాడితే బాధ్యత ఉండాలి. అందుకే మేము 10,000కు జీవో ఇచ్చిన వల్ల మీరు కూడా ఇదే 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఎకరాకు నష్టపోయిన ప్రతి రైతుకు, పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు 10,000 ఇవ్వాలి. అదేవిధంగా మీ చర్యల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ పట్టింపు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో
మొత్తం ఎన్యూమరేట్ చేయండి. వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రత్యేక జీవనం తీసుకురండి. రైతాంగానికి మించినటువంటి శ్రేయస్ ఇంకేముంటుంది? మొత్తం రాష్ట్రం అన్నదాతలు కదా, 2.5 కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సేద్యాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు. చేయండి, డిక్లేర్ చేయండి. ఇవి తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్.